హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 లో చూస్తే మాత్రం 5వ వారం ఎవరెవరు నామినేషన్లోకి రాబోతున్నారు, ఏం జరగబోతుంది అసలు అనేది డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇక 4వ వారం చూస్తే మాత్రం హరిత హరీష్ గారు అయితే ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఇక హౌస్ లో చూస్తే మాత్రం 12 నెంబర్స్ అయితే ఉన్నారు. ఈ 12 నెంబర్స్ లో కూడా చూస్తే మాత్రం రాము రాథోడ్ అయితే ఇక్కడ కెప్టెన్ గా అయితే ఉండడం జరిగింది కదా. ఇక మిగతా వాళ్ళు 11 నెంబర్స్ అయితే ఉన్నారు. ఇక ఈ 11 నెంబర్స్ లో కూడా చూస్తే మాత్రం నామినేషన్ లోకి ఎవరెవరు వచ్చే ఛాన్సెస్ ఉందంటే సంజన గారు అయితే నామినేషన్ లోకి ఈ వారం ఖచ్చితంగా నామినేషన్ లో అయితే ఉంటారు. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం బర్నీ గారిని కూడా నామినేషన్ లోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది. దమ్ము శ్రీజ ఇంకా అలానే ఇక రీతు చౌదరి వీళ్ళిద్దరి మధ్య నామినేషన్ ప్రాసెస్ అనేది ఈసారి స్ట్రాంగ్ గానే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళిద్దరిలో కూడా చూస్తే మాత్రం నామినేషన్ లోకి రీతు చౌదరి వచ్చే ఛాన్సెస్ ఉంది. అలానే దమ్ము శ్రీజ కూడా నామినేషన్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉంది. డిమాండ్ పవన్ కూడా నామినేషన్ లోకి ఈసారి ఉండే ఛాన్సెస్ వెరీ వెరీ హై. ఇక నెక్స్ట్ చూస్తే నామినేషన్ లోకి డైరెక్ట్ గా ఫ్లోరషైని గారు అయితే నామినేషన్ లోకి అయితే వచ్చేస్తారు కదా. ఇక ఆమె అయితే నామినేషన్ లో అయితే ఉంటుంది. లోకి తనుజ కూడా నామినేషన్ లోకి వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై అనమాట. ఇక్కడ చూస్తే సంజన గారే తనని నామినేషన్ చేయొచ్చు. ఇక్కడ సంజన గారికి అలానే భరణి గారికి వీళ్ళిద్దరికి కూడా ఇక్కడ నామినేషన్ ప్రాసెస్ అనేది వెరీ వెరీ హై. ఈ మధ్యలో జరిగిన గొడవలన్నీ కూడా నామినేషన్ లో తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే ఈసారి ఫేస్ టు ఫేస్ నామినేషన్ అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మిగతా వాళ్ళల్లో చూస్తే మాత్రం సుమన్ శెట్టి కూడా ఉండొచ్చు. హౌస్ లో నామినేషన్ జరిగే టైం కల్లా అనమాట వర్షం అనేది స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా పెట్టే ఛాన్సెస్ ఉందన్నమాట. నెక్స్ట్ సండే గ్రాండ్ లాంచ్ అనేది జరగబోతుంది అనమాట. 2.0గా గ్రాండ్ లాంచ్ అయితే జరగబోతుంది. దాంట్లో కూడా కొంతమంది అయితే వైల్డ్ కార్డ్స్ అయితే ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారనమాట. ఓల్డ్ కంటెస్టెంట్స్ అయితే ఎవ్వరూ రావట్లేదని తెలుస్తుంది. కొత్త వాళ్లే రాబోతున్నారనమాట. రమ్య అయితే కన్ఫామ్ అయిపోయింది. తనది ఏవి షూట్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. తనైతే రాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ చూస్తే దివిలా మాధురి ఈమె పొలిటికల్ ఆమె కూడా కన్ఫామ్ అయిపోయినట్టు తెలుస్తుంది అనమాట. మళ్ళీ నేను మార్నింగ్ ఏమేమి జరిగాయి ఏంటి నామినేషన్ ప్రాసెస్ లో అనేది మళ్ళీ నేను క్లియర్ గా మీకు అప్డేట్ అయితే చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి.